నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. నక్షత్రాల పుట్టుక నుండి సముద్రపు లోతుల్లో దాగి ఉన్న రహస్యాల వరకు. కానీ వాటన్నిటికంటే అతిపెద్ద అద్భుతం ఎక్కడో లేదు. అది ఇప్పుడే, ఈ క్షణమే మీలో జరుగుతోంది. మనిషి పుట్టగానే చేసే మొట్టమొదటి పని శ్వాస తీసుకోవడం. అలాగే చనిపోయే ముందు చేసే చివరి పని శ్వాసను వదిలేయడం. ఈ మొదటి శ్వాస మరియు చివరి శ్వాస మధ్య జరిగే ప్రయాణమే జీవితం. మనం రోజుకి సుమారు 21,600 సార్లు శ్వాస తీసుకుంటాం. కానీ ఆలోచించండి, ఈ 60-70 ఏళ్ల జీవిత ప్రయాణంలో మనం మన శ్వాసను ఒక్కసారైనా స్పృహతో గమనించామా? మనం డబ్బు వెనుక, పదవుల వెనుక, సుఖాల వెనుక పరిగెడుతున్నాం. కానీ మనల్ని బ్రతికిస్తున్న ఆ ఒక్క శక్తిని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం అనుకుంటాం శ్వాస అంటే కేవలం గాలిని పీల్చుకోవడం, వదలడం అని. ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, అంతే కదా అని. కానీ ప్రాచీన ఋషులు దీనిని కేవలం గాలి అని పిలవలేదు. వారు దీనిని ప్రాణ అన్నారు. చైనాలో దీనిని చి అంటారు, జపాన్లో కి అంటారు. ప్రపంచంలోని ప్రతి గొప్ప సంస్కృతి శ్వాసలో దాగి ఉన్న ఒక రహస్య శక్తిని గుర్తించింది. ఈ రోజు మనం ఒక గొప్ప ప్రయాణం చేయబోతున్నాం. మన ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లే గాలి మన తలరాతను ఎలా మారుస్తుందో తెలుసుకోబోతున్నాం. శ్వాస అనేది కేవలం ప్రాణవాయువు మాత్రమే కాదు. అది మీ శరీరాన్ని, మీ మెదడుని, మీ జీవితాన్ని రీప్రోగ్రామ్ చేయగల ఒక సాఫ్ట్వేర్ అని మోడర్న్ సైన్స్ చెబుతోంది. ఆ సైన్స్ ఏంటో, ఆ రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేల సంవత్సరాల క్రితం మైక్రోస్కోపులు లేని, లాబొరేటరీలు లేని కాలంలో మన ఋషులు హిమాలయ గుహల్లో కూర్చొని మానవ శరీరం అనే విశ్వాన్ని శోధించారు. వారు కనుగొన్న సత్యం ఒక్కటే: మనసును నియంత్రించాలంటే ముందు ప్రాణాన్ని నియంత్రించాలి. దీనికి అత్యుత్తమ ఉదాహరణ శివస్వరూధయ శాస్త్రం. ఒకానొక సమయంలో కైలాస పర్వతంపై పార్వతీదేవి పరమశివుడిని అడుగుతుంది, స్వామి, ఈ సృష్టిలో మనిషి తన విధిని తానే మార్చుకోగలడా? మరణాన్ని జయించే మార్గం ఉందా అని. అప్పుడు శివుడు చెప్పిన సమాధానమే ఈ శ్వాస రహస్యం. ఓ దేవి, మనిషి తన శ్వాసను గమనించడం ద్వారా, ఏ ముక్కురంధ్రం నుండి శ్వాస వెళ్తుందో తెలుసుకోవడం ద్వారా విజయాన్ని, ఆరోగ్యాన్ని తన వైపు తిప్పుకోవచ్చు. మహర్షి పతంజలి తన యోగ సూత్రాల్లో ఇలా చెప్పారు: తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామః. దీని అర్థం అసంకల్పితంగా, అస్తవ్యస్తంగా జరిగే శ్వాస గమనాన్ని విచ్ఛిన్నం చేసి దానిని ఒక లయబద్ధమైన పద్ధతిలో నియంత్రించడమే ప్రాణాయామం. కానీ వారు ఇది ఎలా కనిపెట్టారు? కేవలం గమనించడం ద్వారా. మన పూర్వీకులు ప్రకృతిని చాలా నిశితంగా గమనించేవారు. అడవిలో జంతువుల శ్వాస విధానాన్ని వారు అధ్యయనం చేశారు. దీనిని బట్టి ఋషులు ఒక యూనివర్స్ లాని కనుగొన్నారు. శ్వాస వేగం ఎంత ఎక్కువగా ఉంటే ఆయుష్ అంత త్వరగా కరిగిపోతుంది. శ్వాస ఎంత నెమ్మదిగా, లోతుగా ఉంటే ఆయుస్సు అంత పెరుగుతుంది. అందుకే యోగులు గంటల తరబడి సమాధి స్థితిలో ఉన్నప్పుడు వారి శ్వాస దాదాపు ఆగిపోయినంత నిశ్చలంగా ఉంటుంది. సరే, ఇదంతా పురాతన విశ్వాసం అనుకుందాం. మరి మోడర్న్ సైన్స్ ఏం చెబుతోంది? ఈరోజు వైద్య శాస్త్రం కూడా మన ఋషులు చెప్పిన దానిని అక్షరాల నిజమని ఒప్పుకుంటుంది. మన శరీరంలో అటానమిక్ నర్వస్ సిస్టమ్ అనే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. మొదటిగా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. దీనిని ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ అంటారు. ఉదాహరణకు, మీ వెనుక ఒక పులి పడింది అనుకోండి, లేదా రేపు ఎగ్జామ్ ఉందనుకోండి. అప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగంగా మారుతుంది. ఇది మిమ్మల్ని ప్రమాదం నుండి కాపాడడానికి డిజైన్ చేయబడింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ట్రాఫిక్ జామ్ అయినా, ఫోన్లో నోటిఫికేషన్ వచ్చినా మనకు ఇదే సిస్టమ్ ఆన్ అవుతుంది. అందుకే మనం ఎప్పుడు స్ట్రెస్లో ఉంటున్నాం. రెండవది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. దీనిని రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ అంటారు. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఉంది. ఈ 2 వ్యవస్థలను కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ మన శ్వాస. మీరు ఎప్పుడైతే నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకుంటారో అప్పుడు మీ శరీరంలో ఉన్న అతి పొడవైన నరం వేగస్ నర్వ్ యాక్టివ్ అవుతుంది. ఇది వెంటనే మీ మెదడుకు సిగ్నల్ పంపిస్తుంది, బాస్ అంతా కూల్ గా ఉంది, రిలాక్స్ అవ్వండి అని. అప్పుడు వెంటనే కార్టిసాల్ ఉత్పత్తి ఆగిపోతుంది. చాలా మంది అనుకుంటారు ప్రాణాయామం అంటే ముక్కు మూసుకొని గాలి పీల్చడం, వదలడం అని. అది కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు. దీని అర్థం తెలుసుకోవాలంటే ఈ పదాన్ని 2గా విడదీయాలి. ప్రాణ ప్లస్ ఆయామ ఈక్వల్ టు ప్రాణాయామం. మొదటిగా ప్రాణ. ప్రాణ అంటే కేవలం
గాలి లేదా ఆక్సిజన్ కాదు. ఇది వైటల్ లైఫ్ ఫోర్స్. విద్యుత్ శక్తి బల్బుని ఎలా వెలిగిస్తుందో ఈ ప్రాణశక్తి మన శరీరాన్ని నడిపిస్తుంది. మనలో జీవం ఉంది అంటే మనలో ప్రాణశక్తి ప్రవహిస్తుందని అర్థం. రెండవది ఆయామ. ఆయామ అంటే నియంత్రించడం లేదా విస్తరించడం. అంటే మనలో ఉన్న ప్రాణశక్తిని విస్తరించి దానిని మన ఆధీనంలో తెచ్చుకోవడమే ప్రాణాయామం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు బాగా కోపం వచ్చినప్పుడు లేదా భయం వేసినప్పుడు మీ శ్వాస వేగంగా చిన్నగా మారుతుంది. అదే మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నప్పుడు మీ శ్వాస నెమ్మదిగా లోతుగా ఉంటుంది. దీనిని బట్టి మనకు ఏం అర్థమవుతుంది? మనసును బట్టి శ్వాస మారుతుంది. మన ఋషులు దీనిని రివర్స్ లో ఆలోచించారు. మరి శ్వాసను మారిస్తే మనసు మారుతుందా అని ప్రశ్నించుకున్నారు. జవాబు ఖచ్చితంగా మారుతుంది. హఠయోగ ప్రదీపికలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. చలేవాతే చలం చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్. అంటే శ్వాస కదులుతున్నంత సేపు మనసు కదులుతూనే ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస నిశ్చలంగా మారుతుందో మనస్సు కూడా నిశ్చలంగా ప్రశాంతంగా మారుతుంది. ఒక గాలిపటాన్ని మనం దారం ద్వారా ఎలా కంట్రోల్ చేస్తామో ప్రాణాయామం ద్వారా మన చంచలమైన మనస్సుని కంట్రోల్ చేయవచ్చు. ఇదే ప్రాణాయామం వెనుక ఉన్న అసలైన సైన్స్. ఇప్పుడు ప్రాణాయామం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ముందుగా ప్రిపరేషన్. అందులో మొదటిగా సమయం. ఉదయం ఖాళీ కడుపుతో చేయడం ఉత్తమం. సాయంత్రం చేయాలంటే భోజనం చేసిన 4 గంటల తర్వాత చేయాలి. రెండవది భంగిమ. ఇది చాలా ముఖ్యం. సుఖాసనంలో అంటే కాళ్ళు ముడుచుకొని లేదా కుర్చీలో కూర్చోవచ్చు. కానీ మీ వెన్నెముక, మెడ, తల ఒకే నిటారు రేఖలో ఉండాలి. ఎందుకు? మీ వెన్నెముక ఒక యాంటెనా లాంటిది. అది నిటారుగా ఉంటేనే కాస్మిక్ ఎనర్జీ సరిగ్గా ప్రవహిస్తుంది. మూడవది ముద్ర. ఎడమ చేతిని చిన్ముద్రలో అంటే బొటనవేలు చూపుడు వేలు కలిపి ఎడమ మోకాలుపై ఉంచాలి. కుడి చేతిని నాసిక ముద్రలో అంటే మధ్య 2 వేళ్లు మడిచి ఉంచాలి. ఇప్పుడు 3 ముఖ్యమైన ప్రాణాయామ పద్ధతులు చూద్దాం. మొదటిగా నాడి శోధన లేదా అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది ప్రాణాయామాలన్నిటిలో రాజులాంటిది. మన శరీరంలో ఉన్న 72,000 నాడులను ఇది శుద్ధి చేస్తుంది. దీన్ని చేసే పద్ధతి: మొదట కుడి చేతి బొటనవేలితో కుడి ముక్కు రంధ్రం మూయండి. ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా దీర్ఘంగా గాలి పీల్చుకోండి. ఇప్పుడు ఉంగరపు వేలితో ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా గాలిని పూర్తిగా వదలండి. మళ్ళీ కుడి ముక్కు ద్వారానే గాలి పీల్చి ఎడమ వైపు ద్వారా వదలండి. ఇది ఒక రౌండ్. ఇలా కనీసం 5 నుండి 10 నిమిషాలు చేయాలి. గాలి పీల్చేటప్పుడు లేదా వదిలేటప్పుడు ఎలాంటి శబ్దం రాకూడదు. ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. రెండవది భస్త్రికా ప్రాణాయామం. ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది, బద్ధకాన్ని తరిమి కొడుతుంది. దీన్ని చేసే పద్ధతి: దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. అంతే వేగంగా బలవంతంగా శ్వాసను బయటకు వదలాలి. గాలి పీల్చినప్పుడు పొట్ట బయటకు రావాలి, వదిలినప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇది కొలిమితిత్తులాగా పనిచేస్తుంది. ఇక్కడ ఒక జాగ్రత్త: హై బీపీ లేదా గుండె సమస్యలు ఉన్నవారు దీనిని చేయకూడదు లేదా గురువుల సమక్షంలో నెమ్మదిగా చేయాలి. మూడవది భ్రామరీ ప్రాణాయామం. మీకు నిద్ర పట్టడం లేదా విపరీతమైన టెన్షన్గా ఉందా? అయితే ఇది మీకోసమే. దీన్ని చేసే పద్ధతి: కళ్ళు మూసుకోండి. మీ 2 చూపుడు వేళ్లతో చెవులను గట్టిగా మూయండి, బయటి శబ్దాలు వినిపించకుండా. దీర్ఘంగా శ్వాస పీల్చుకొని వదులుతున్నప్పుడు గొంతు నుండి తుమ్మెదలాగా హమ్ అనే శబ్దం చేయండి. ఆ శబ్దం వల్ల వచ్చే వైబ్రేషన్స్ మీ తలలో గమనించండి. ఇది మెదడుని తక్షణం రిలాక్స్ చేస్తుంది. సరే, ఇవన్నీ చేస్తే మనకు ఏం లాభం? ఇది కేవలం నమ్మకమా లేదా నిజంగా పనిచేస్తుందా? మోడర్న్ సైన్స్ మరియు మన శాస్త్రాల ప్రకారం దీని లాభాలు 3 స్థాయిలో ఉంటాయి. మొదటిగా శారీరక లాభాలు. అందులో ఊపిరితిత్తుల సామర్థ్యం. సాధారణంగా మనం మన ఊపిరితిత్తుల సామర్థ్యంలో కేవలం 30 నుంచి 40% మాత్రమే వాడుతాం. ప్రాణాయామం చేయడం వల్ల అది 80 నుంచి 90%కి పెరుగుతుంది. అంటే శరీరంలోని ప్రతి కణానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. అలాగే జీర్ణశక్తి. కడుపులో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. చివరగా రక్తశుద్ధి. రక్తం ఆక్సిజనేట్ అవ్వడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు వస్తుంది. బ్యూటీ పార్లర్కి వెళ్లాల్సిన పని ఉండదు. రెండవది మానసిక లాభాలు. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. ప్రాణాయామం చేసినప్పుడు మన మెదడులో
డోపమైన్ మరియు సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది డిప్రెషన్కి బెస్ట్ మెడిసిన్. విద్యార్థులకు ఇది ఒక వరం. భ్రమరి ప్రాణాయామం మెమరీ పవర్ని అద్భుతంగా పెంచుతుంది. మూడవది ఆధ్యాత్మిక లాభాలు. మన శరీరంలోని ఇడ, పింగళ నాడులు బ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే శ్వాస అదుపులోకి వస్తుందో మనం ధ్యానం చేయడానికి సిద్ధమవుతాం. మనసు శూన్య స్థితికి చేరుకుంటుంది. చివరగా ఒక్క మాట, మనం మన పుట్టినరోజున హ్యాపీ బర్త్డే అని కేక్ కట్ చేసుకొని నాకు 25 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయని సంబరపడతాం. అంటే మనం మన జీవితాన్ని సంవత్సరాలలో కొలుస్తున్నాం. కానీ మన యోగశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? విధి మన నుదిటి మీద రాసేది సంవత్సరాల లెక్క కాదు, శ్వాసల లెక్క. ప్రతి మనిషి పుట్టేటప్పుడే భగవంతుడు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇన్ని కోట్ల శ్వాసలు అని నిర్ణయించి పంపిస్తాడు. దానిని మనం ఎలా వాడుకుంటున్నామనేది మన చేతుల్లో ఉంది. మీరు కోపంగా ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు ఆ శ్వాసల బ్యాంక్ బ్యాలెన్స్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు. అవసరానికి మించి వేగంగా గాలి పీల్చి మీ ఆయుష్ని మీరే తగ్గించుకుంటున్నారు. అదే ప్రాణాయామం చేసే యోగిని చూడండి. అతను తన శ్వాసను పొదుపు చేస్తాడు. నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంటూ ఆయుష్ని, ఆరోగ్యాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. గుర్తుంచుకోండి, శ్వాస అనేది శరీరాన్ని మరియు ఆత్మను కలిపే ఒక వంతెన. ఆ వంతెన ఎంత గట్టిగా ఉంటే మీ జీవిత ప్రయాణం అంత సాఫీగా సాగుతుంది. ఈరోజు మీరు తీసుకునే ప్రతి దీర్ఘ శ్వాస మీ జీవిత కాలానికి కొన్ని నిమిషాలను జతచేస్తుంది. కాబట్టి ఈ పరుగు పందెంలో కాసేపు ఆగండి, కళ్ళు మూసుకోండి, ఒక లోతైన శ్వాస తీసుకోండి. మీలో ఉన్న ఆ దైవశక్తిని గమనించండి. ఈ ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉంటాం. మన సనాతన ధర్మంలోని ఇలాంటి సైంటిఫిక్ రహస్యాలను తెలుసుకోవడానికి మన సనాతన లైఫ్ కుటుంబంలో చేరండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్స్లో ప్రాణాయామం అని టైప్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.